పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పడాలి. పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. రావాలి రావాలి రావాలి. రావాలి రావాలి. కొంతమంది లా స్టూడెంట్స్ అందరూ కూడా మనతో జాయిన్ అయ్యారు. సుబ్బు గారు ప్రముఖ అడ్వకేట్, ఇంతకుముందు పీపీకే కూడా చేశారు హైకోర్టులో. మీరు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హీటింగ్స్ అంటే సెపరేట్గా షీటింగ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో హీటింగ్స్ సెపరేట్గా ఫామ్ చేయడం కోసం నిజంగా ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాడుతున్నాం. ఎందుకంటే బాధిత మహిళలు అని ప్రతి దాంట్లోనే వింటుంటాం తప్ప బాధిత పురుషుడు అని చెప్పేసి ఎవరో చెప్పుకోరు. అదేవిధంగా 498A కేసు ఏ విధంగా అయితే ఆడవాళ్ళకు ఉందో 498B అనేది కూడా అంటే ఏదైతే గృహహింస అనేది ఉందో గృహహింసకి కేవలం స్త్రీ మాత్రమే బాధితురాలు కాదు, పురుషుడు కూడా బాధితుడే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చాలా కేసులలో ఇప్పుడు అంటే మోస్ట్లీ సుప్రీంకోర్టు కూడా మన వ్యాఖ్యానించింది ఏంటంటే మోస్ట్లీ 498A కేసులన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే ఎప్పుడో అంటే అనాది కాలంలో స్త్రీ బాధింపబడింది, తను అంటే వెనుకబాటుతనానికి గురి కాబడింది అని చెప్తున్నారే తప్ప నవీన కాలంలో పురుషుడికి అదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేది మాత్రం అందరూ మర్చిపోతున్నటువంటి అంశం. ఏంటంటే ఇప్పుడున్నటువంటి నవీన కాలంలో ఆడవాళ్ళు అన్ని విషయాల్లోనూ అన్ని అవకాశాల్లోనూ ఉపాధిలోనూ అన్నిట్లోని ముందున్నారు, రాణిస్తున్నారు. అదేవిధంగా భర్తను కూడా అన్ని విషయాల్లోనూ డామినేట్ చేస్తున్నారు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు నేను చేసిన 100 కేసులు చేసుంటా, దాంట్లో మోస్ట్ ఆఫ్ ద కేసులు అన్నీ కూడా ఏంటి అని అంటే భార్య బాధితులు ఎక్కువ ఉన్నారు. దాదాపుగా ఒక 90 నుంచి 85% కేసులు మొత్తం కూడా ఫాల్స్ 498A కేసులు, ఫాల్స్ MC కేసులు. అంటే ఫాల్స్ అంటే తప్పుడు ఆరోపణలు చేయడం భర్తల మీద. అంటే మమ్మల్ని పోర్ను చూసి అలా చేయమంటున్నారు, ఇలా చేయమన్నారు, మమ్మల్ని దరిద్రంగా ట్రీట్ చేస్తున్నారు, మమ్మల్ని అలా నాట్ ఓన్లీ పురుషుడు, ఇక్కడ తల్లిదండ్రులకి సంబంధం లేకపోయినా నాకు ఒకటి US కేసు వచ్చిందండి. తను ఇక్కడ ఉండి పెళ్లి చేసుకొని US అమ్మాయిని తీసుకెళ్ళాడు. US లో ఉన్న అమ్మాయి ఇండియాలో ఉన్న అత్తమామల మీద, అదేవిధంగా ఆడపడుచుల మీద, అదేవిధంగా మరుదుల మీద కూడా కంప్లైంట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి. సో దయచేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేమంతా మా డిమాండ్ ఏంటంటే షీ టీమ్స్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేయబడ్డాయో అదేవిధంగా బాధిత పురుషుడికి కూడా టీమ్స్ అనేది ఖచ్చితంగా రావాలి. ఆర్టికల్ 14 ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే, అలాగే పురుషుడు కూడా చట్టం ముందు సమానమే కదా. కేవలం 498A కేసు అని, MC కేసు అని, DPA యాక్ట్ అని, ఇలాంటివి డౌరీ ప్రొవిజన్ యాక్ట్ అని ఇలాంటివి చేయని అంశాలు కూడా ఎన్నో దాదాపుగా 100 కేసులలో అమ్మాయికులు బలవటం మనం చూస్తూనే ఉన్నాం. సో దీంట్లో కేవలం స్త్రీ ఎవరైతే ఉన్నారో అంటే గృహిణి ఎవరైతే ఉన్నారో, భార్య పాత్ర పోషిస్తున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ తన భర్త మీద, అదేవిధంగా భర్త కుటుంబీకుల మీద, అసలు సంబంధం లేని వాళ్ళ మీద కూడా ఈ 498లో అక్యూజులుగా అటాచ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ పోవాలి. ఇలాంటి కేసుల్లో పారదర్శకతమైనటువంటి నిర్దిష్టమైనది, అదేవిధంగా పారదర్శకత కలిగినటువంటి ఎంక్వైరీ కావాలి. ఎవరైతే నిజంగా పొరపాటు చేశారో ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు ఏం జరుగుతుందండి, పురుషుడు మమ్మల్ని మా భార్య వేధిస్తుంది అని మీడియా మీదకు వచ్చి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అంటే నువ్వు పోలీస్ స్టేషన్లో పోలీసులే తిడుతున్నారు, సిగ్గులేదు? నువ్వు మగాడు అయ్యుండి నీ భార్య ఇబ్బంది పెడుతుందని చెప్పడానికి నీకు సిగ్గులేదు? నీ భార్య నేను ఇలా చేస్తాను, 2 తగిలించి కూర్చోబెట్ట, అదే 2 తగిలిస్తే ఇదే పోలీసు వచ్చి కేసు పెడుతుంటాడు. సో దయచేసి ఇక్కడ పురుషుడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, పురుషుడికి కూడా అన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆడు కూడా ఏడ్చుడు. బాధితుడు ఎవరైనా సరే, అది స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, న్యాయం జరగాలి. ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే బాధితులకు న్యాయం జరగాలి. ఆడు పురుషుల స్త్రీల, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నవీన కాలంలో నిజంగానే బాధితులందరికీ న్యాయం జరుగుతుందా అండి? తప్పకుండా జరగాలి. ఇప్పుడు హైకోర్టులో కానీ కింద స్థాయి కోర్టుల్లో కానీ ఎన్ని వరకు కేసులు పెండింగ్ లో ఉన్నాయి? ఎందుకు లాగ్ చేస్తుంది? యాజ్ ఏ అడిషనల్ పీపీ మీరు చెప్పండి. నేను అడిషనల్ పీపీని కాదండి, జస్ట్ హైకోర్టు అడ్వకేట్ ని. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నట్టే లక్షల్లో కేసుల్లో పెండింగ్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ అంటే న్యాయం ఎంత అంటే దాన్ని ఏమంటారు, ఎంక్వైరీ స్లోగా జరుగుతుంది. భార్యాభర్తల కేసులలో ఎవరు కూడా అంత తొందరగా ఇన్వాల్వ్ అయ్యి జడ్జిమెంట్ లేరు. ఎందుకంటే వాళ్ళకి కొంత టైం అనేది ఇవ్వడం ద్వారా కొంచెం వాళ్ళిద్దరు మనస్తత్వంలో మార్పులు ఏమన్నా జరిగి, అదేవిధంగా అంటే మామూలుగా సామాజిక
సామాజిక మార్పులు, కుటుంబ మార్పులు ఏమైనా జరిగి వాళ్ళు కలుస్తారేమోనన్న ఇంటెన్షన్తో లేట్ చేయడం జరుగుతుంది తప్ప, మీరు చూడండి 498 కేసు ఆడవాళ్ళు వెళ్ళి పెట్టిన తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ చేస్తారు. అదే ఒక పురుషుడు వెళ్ళి నా భార్య ఇలా చేస్తుందంటే కేసు చేయరు, తిడతారు పోలీసులే. సిగ్గు లేదురా నీకు, బుద్ధి లేదురా నీకు, వెళ్ళి నీ భార్యతో చక్కగా ఉండు అని చెప్తారు. అదే స్త్రీ ఏం చేయకోకుండానే చూడండి, నేను చెప్తున్నా దాదాపుగా 80 నుంచి 90% కేసులు మొత్తం కూడా స్త్రీలు కావాలని అహంభావంతోనూ ఈగోయిస్టిక్ తోనూ అదే విధంగా సాధించాలి, వీళ్ళని ఏదో ఒక విధంగా సాధించాలి అనే ఇంటెన్షన్ తోనే కేసులు పెడుతున్నారు తప్ప పురుషులు నిజంగా ఏ విధమైనటువంటి తప్పు చేసినా చూడండి, కామన్ గా సంసారంలోనే చిన్న చిన్న గొడవలని రావడం సహజం, భార్యాభర్తల మధ్య అలకలు రావడం సహజం. కానీ మా అమ్మగారిని మీరు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని, మా తమ్ముడితో మీరు సరిగ్గా మాట్లాడలేదని, మా వదిన గారు కొడుకుతో మీరు సరిగ్గా లేరని చెప్పేసి ఇలాంటి కేసులు కూడా ఉన్నాయండి. రిమోట్ ఇవ్వలేదని, అత్తగారు రిమోట్ ఇవ్వలేదని కేసులు పెట్టిన నా దగ్గర ఉన్న కేసులు. రిమోట్ ఇవ్వలేదని టీవీ చూస్తుంటే ఇట్స్ హాస్యాస్పదం, నిజంగా మనకే వింటుంటే నవ్వు. రిమోట్ ఇవ్వలేదని, మా అత్తగారు నాకు సరైన గుర్తింపునివ్వట్లేదని, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మా కోడలను పరిచయం చేయట్లేదు. అయ్యో కోకొలండి. అత్తగారు నార్మల్గా కూర్చొని కాఫీ పెట్టేవన్నా నేను నీకు ఏమన్నా పని మనిషినా అనే సిచ్యువేషన్ వచ్చింది. సో దయచేసి ఇక్కడ పురుషుడు ఎవరైతే బాధింపబడుతున్నవాడు అంటే నవీన కాలంలో వాడు పురుషుడు మాత్రమే. సహజ సిద్ధంగా పురుషుడు కోపిస్ట్ అయినప్పటికీ కూడా చాలా లోతైన భావజాలం కలిగిన వాడు. ఏది అంటే విషయాన్ని విశ్లేషించి దాన్ని అర్థవంతంగా తన కుటుంబానికి అప్లై చేసి, అంటే సాదా సీదాగా అయినా సరే తన కుటుంబాన్ని ఒక బ్యాలెన్స్డ్గా నడిపించడానికి మాత్రమే ఆలోచిస్తారు. సో అలాంటి పురుషుడికి ఈరోజు రక్షణ కొరవైంది. ఇప్పుడు ఆడవాళ్ళకి దిశ చట్టం అని, తర్వాత నిర్భయ చట్టం అని, 498A అని, ఎంసీ అని, తర్వాత డిపి యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని, తర్వాత హెరాస్మెంట్ కేసులు అని. కానీ పురుషుడికి ఎటువంటి కేసులు లేదు. మీరు చూడండి, ఒక టెక్కి చనిపోయిండు, నా భార్య నన్ను ఇట్లా హింసిస్తుంది, నా భార్య తరపు కుటుంబంలో హింసిస్తుంది అంటే అతను సుభాష్ అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు. అతను ఎవరికి చెప్పుకున్నా సరే సిగ్గుపోతుంది తప్ప తనకి న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈరోజు తను అంటే ప్రపంచానికి ఇండికేషన్ ఇచ్చిండు, అరే బాబు మేము కూడా భార్య ద్వారా బాధితులమే. అట్లా వాళ్ళొక్కలే కదండి, ఎంతో మంది మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నాట్ ఓన్లీ 498 కేసు, రేప్ కేసుల్లో కూడా చాలా వరకు మ్యూచువల్ కన్సెంట్ గానే జరుగుతున్నాయి. అవి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిన తర్వాత అవి రేపులుగా పరిణమిల్లుతున్నాయి తప్ప చాలా వరకు రేప్ కేసులు అనేవి ఫాల్స్ కేసులు. యాజ్ అడ్వకేట్ గా నా ఎక్స్పీరియన్స్ చాలా వరకు రేప్ కేసులు ఫాల్స్ కేసులే పెడుతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి లివింగ్ రిలేషన్ లో ఉంటారు, అన్ని సరదాగానే ఉంటుంది, అన్ని సవ్యంగానే సాగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్ప్యూట్ వచ్చినా అది రేప్ గా పరిణమిల్లుతుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ గా ఒక కేసు చెప్తే, ఇక్కడే మన సింగరేణి కాలనీ, దిల్షుక్ నగర్ దగ్గర సింగరేణి కాలనీలో అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళు డిగ్రీ తర్వాత వాళ్ళిద్దరూ అంటే ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యారు. అది వాళ్ళ ఫాదర్ చూశారు. ఆ అబ్బాయి మంచివాడు కాదనో ఇంకా రకరకాల కారణాలతో ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ గద్దించడంతో ఆ అమ్మాయి వెళ్ళి అబ్బాయి మీద రేప్ కేసు పెట్టేసింది. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం చెప్పండి? అంటే వాళ్ళిద్దరు కలిసి అంటే రేపు జరిగిన సంవత్సరాల తర్వాత వచ్చి కేసులు పెడితే అది ఎలా రేప్ కేసు కింద కన్సిడర్ అవుతుంది? సో ఇలాంటప్పుడు ఇప్పుడు మనం దాచుకోవాల్సింది ఏంటంటే పురుషుణ్ణి, తల్లిదండ్రులు కాపాడుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని, మగ పిల్లల్ని కాపాడుకోవాలి, ఆడపిల్లలు కదా. వాళ్ళు స్వేచ్ఛ వచ్చేసింది. గాంధీజీ గారు అన్నట్టు ఎప్పుడైతే అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆడపిల్ల తిరుగుతుంది స్వేచ్ఛ వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళు 2-3 గంటల వరకు కూడా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు పురుషుడే ఏది 10 గంటలకే నిద్రపోతుండు, పురుషుడే తల్లిదండ్రులు జాగ్రత్త కాపలాగా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళెదురా బిడ్డ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగారండి. డాక్టర్ సర్టిఫికేట్ ఉండదు, వాళ్ళకి మెడికల్ రిపోర్ట్లు ఉండవు, కేవలం మమ్మల్ని రేప్ చేశారు అనే ఒక పదంతో రేప్ కేసు పెట్టొచ్చు. వాస్తవానికి చాలా వరకు రేప్ కేసులు జరిగినాయి. మీరు చూస్తే నార్త్ లో ఎక్కువ జరుగుతుంటాయి. మీరు అంటున్న నిర్భయ కేసు కానీ, దిశ కేసు కానీ, దిశ చట్టాలు కానీ, నిర్భయ చట్టాలు కానీ అవన్నీ నిజంగా రేపులు జరిగితేనే వచ్చాయి. కరెక్ట్ మేడం, నిర్భయది రేపే, దిశది రేపే. కానీ చాలా వరకు ఫేక్ నిర్భయాలు ఉన్నారు, ఫేక్ దిశలు ఉన్నారు. మా క్వశ్చన్ ఏంటంటే రేపులు అబ్బాయిలు చేయట్లేదు అని అన్నట్ల ఎక్కడో జరుగుతున్నాయి కాదనట్లేదు, కానీ ఫేక్ నిర్భయాలు ఎక్కువయ్యారు. వీధికి ఒక 10-30 మంది ఫేక్ నిర్భయాలు వచ్చారు, ఏది ఊరికి ఒక 30-40 మంది ఫేక్ దిశలు వచ్చేసారు. ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే నిజంగా జరిగితే దానికి మేమే సపోర్ట్ చేస్తాం. యాజ్ అడ్వకేట్ గా నేను స్త్రీకి వ్యతిరేకం కాదు, ఇక్కడ అన్యాయానికి వ్యతిరేకం. ఇక్కడ ఫేక్ నిర్భయాలు ఉన్నారు, ఆ ఫేక్ నిర్భయాలు గుర్తించండి అని అన్నట్టు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ అబ్బాయి మీద ఎప్పుడో జరిగిన 4 సంవత్సరాల క్రితం నన్ను రేప్ చేసిన
యాక్సిడెంట్ కేసు పెడితే ఆ అబ్బాయి మీద పాక్సో కూడా యాక్ట్ అయింది. ఎప్పుడో రేపు అయినప్పుడు మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సీన్ ఆఫ్ అఫెన్స్ లోని వీళ్ళు ఏమి ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు? దయచేసి మా అందరి గొడవ, మా అందరి బాధ, మా అందరి ఆవేదన, కెవిన్ గారి ఆవేదన ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పురుషుడు అనేవాడు ప్రతిసారి బాధితుడిగానే ఉంటుండు, పురుషుడు అనేవాడు ప్రతిసారి నిస్సహాయంగానే మిగిలిపోతుండు. అది పోలీస్ స్టేషన్లో కానివ్వండి, కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే ఇక్కడ చాతగాని ఒక అంటే నిశ్చేష్టమైన స్థితిలోకి వచ్చేస్తాడు పురుషుడు. సో దయచేసి మా అందరి ఆవేదన ఏంటంటే ఇక్కడ హీటింగ్ షీకి అంటే అమ్మాయిలకి ఏ విధంగా అయితే షీటింగ్ వచ్చిందో, అమ్మాయిలకి ఏ విధంగా అయితే చట్టాలు వచ్చాయో అదే విధంగా అబ్బాయిలకి కూడా చట్టాలు రావాలి, అబ్బాయిలకు కూడా హీటింగ్ రావాలి, అబ్బాయిలకు కూడా కమిషన్, ఉమెన్స్ కమిషన్ ఎలా ఉందో, మహిళా కమిషన్ ఎలా ఉందో అదే విధంగా పురుషులకు కూడా కమిషన్ రావాలి. దీని మీద అబ్బాయిల మీద జరిగే అఘాయిత్యాలకి ఒక స్పెషల్ బెంచ్ ఉండాలి. ఇప్పుడు రేప్ జరిగిన వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏ విధంగా అయితే ఉందో, ఫోక్సో అండ్ రేప్ కేసు ఏ విధంగా అయితే స్పెషల్ బెంచెస్ ఉన్నాయో, పురుషుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి, పురుషుల మీద జరుగుతున్నటువంటి దాడులకి, భార్యలు వేధిస్తున్నటువంటి పురుషులకి కూడా సపరేట్ బెంచ్ కావాలి, సపరేట్ జడ్జి కావాలి, సపరేట్ కమిషన్ కావాలి. ఇది మా డిమాండ్. కావాలి కావాలి, హీ టీమ్స్ కావాలి, కావాలి కావాలి, హీ టీమ్స్ కావాలి, కావాలి కావాలి, హీ టీమ్స్ కావాలి.